దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రేమను బట్టి జూలై నెల 26వ తారీఖు ఆఖరి పునరుత్థాన దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడు ఏర్పరిచిన దినం అనే మాటని అంశాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు తలలో వంచండి, వాక్యం వినడానికి మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాతో మాట్లాడుతుండ్రి అని. నేను కూడా ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. గోతని ప్రభువా ప్రత్యేకంగా నాయన దేవుడు ఏర్పరిచిన దినం అనే అంశాన్ని మా ముందుంచారు తండ్రి. మా దినములు తరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి నాయన. అయితే మీరు ఏర్పరిచిన దినము గొప్పదని మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ దినము ఎలాంటిదో, మానవుని జీవితంలో ఎన్ని దినములు మీరు ఏర్పాటు చేశారు, ప్రధానమైన దినం ఏది, ఆ దినమున మేము చేయవలసిన పనులేవి, మా జీవితంలో తన ప్రభువా మా దినములో మేము లెక్కించడం నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఇగో తన ప్రభువా ప్రత్యేకపరచుకోండి రాజా. మీరు అభిషేకించండి, నాతో మాతో మాట్లాడండి. వాక్యము మీది, సన్నిధి మీది, ఆత్మల మీవి తన ప్రభువా మీ దాసుని నేను నిలవబడుతున్నాను తండ్రి. నీ చులువుచాటును మరుగుపరుచుకుని నా జ్ఞానమును మరుగు చేసి, నా వాక్చాతుర్యమును మరుగు చేసి, నీ వాక్కుతో నింపునైనా నీ ప్రజలైన వారితో మాట్లాడి బలపరచండి, తృప్తిపరచండి, ఆనందింపచేయండి, నిబంధన ప్రజలుగా తీర్చిదిద్దండి, చర్చేసుకునే మనసును దయచేయండి. నాతో మీరు మాట్లాడిన బలపరిచి నాయన నీ వాక్కును నాలో ఉంచుతాను ప్రభువా. నన్ను తృప్తిపరిచి బలపరచమని, నా దేహమును ఆరోగ్యమును సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని, వినగలిగే మనసు, గ్రహించే చెవులు మాకు దయచేయండి ప్రభువా. ఆత్మీయ సేవను మాకు అనుగ్రహించండి నాయన. నీ వాక్యం మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడుతున్నారని, నీ స్వరము బలమైనదని, నీ స్వరము తన ప్రభువా గొప్పదని, జీవము కలిగిందని, వాక్య దర్శనము తన ప్రభు దర్శిస్తుండగా నాయన శిరస్సు వంచి నమస్కరించి తన ప్రభువా తగ్గించుకుని తన ప్రభు దేన మనసు కలిగి వినే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన దినం అనగా మానవుని జీవితంలో దేవుడు ఏర్పరిచిన దినములు కొన్ని ఉన్నాయి, అలాగే మానవుడు సిద్ధపరచుకున్న దినాలు కొన్ని ఉన్నాయి. దేవుడు మానవుని జీవితంలో ఏర్పరిచిన దినాలు కొన్ని ఉన్నాయి, అలాగే మానవుడు తన కొరకు తనకు సిద్ధపరచుకున్న దినాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు మానవుని జీవితంలో ఏర్పరిచిన దినములు ఏంటంటే, మొదటిగా జన్మదినం, రెండోది బడి దినం, మూడోది వివాహ దినం, నాలుగోది మరణ దినం. ఈ 4 దినాలు దేవుడు మానవుని జీవితంలో 4 భాగాలుగా 4 కాలాల్లో ఉపయోగించుకోవడానికి 4 కాలాల్లో వచ్చే దినములు. మానవుని జీవితం 4 కాలాల్లో వచ్చే దినములు. చూడండి, జన్మదినం అనేది తల్లి కడుపు నుంచి ఎప్పుడైతే మానవుడు బయటకు వస్తాడో ఆ బయటకు వచ్చిన దినాన్నే జన్మదినముగా, పుట్టిన దినముగా, హ్యాపీ బర్త్డేగా పరిగణలో తీసుకుని ఉత్సాహిస్తారు, ఆనందిస్తారు. కొంతమంది దేవునికి ఆరాధన పెట్టుకుని దేవుని నామాన్ని మహింపరుస్తారు, ఎంతగానో దేవుణ్ణి ఘనపరుస్తారు. ఇది జన్మదినము. ఇది ఎవరి దృష్టికి గొప్పది? ఇది దేవుని దృష్టికి గొప్పది కాదు, మానవుల దృష్టికి గొప్పది. జన్మదినం అనేది ఎవరి దృష్టికి గొప్పది? మానవుల దృష్టికి గొప్పది. కానీ జన్మదినము దేవుని దృష్టికి గొప్పది కాదు, కానీ గొప్పదే. ఎప్పుడు గొప్పది అవుతుందంటే, జన్మదినం మొదలుకొని మరణదినం వరకు ప్రభువును స్తుతించేవాడిగా ఉన్నప్పుడు మరొక జన్మదినాన్ని, అనగా ఏ జన్మదినాన్ని? ఆత్మ సంబంధమైన జన్మదినాన్ని, మరణమే లేని దినాన్ని మనకి ప్రవేశపెట్టే దినము అప్పుడు దేవుని దృష్టిలో గొప్పదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు మాట్లాడిన మాట? ఈ జన్మదినం అనేది ఈ లోకం దృష్టికి, మనుషు దృష్టికే గొప్పది, కానీ దేవుని దృష్టికి గొప్పది కాదు. కానీ గొప్పదే. ఎప్పుడంటే, మరలా చెప్తున్నాను వినండి, ఎప్పుడంటే జన్మదినం మొదలుకొని మరణ దినం వరకు
ఆ బాలుడు నడవలసిన త్రోవలో నడిచి దైవజ్ఞానం పొందుకొని భక్తి చేసి దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు మరొక దినమును దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. ఆ దినమే అంతము లేని దినము, మరణము లేని దినము, నిత్యరాజ్యాన్ని చేరుకునే దినము, పరదేశంలోకి చేరే దినము, పరలోక రాజ్యానికి చేర్చుకునే దినము, నిత్య జీవ దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి దేవుడు ఏర్పరిచిన దినాలు. ఏమండి, ఇవి దేవుడు ఏర్పరిచిన దినాలు. బాలుడి నుంచి కూడా భక్తిలో ఉండగలరా ఎవరైనా అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ ఉండగలరు. ఎప్పుడంటే తల్లిదండ్రులు దేవుని మార్గంలో ఉండాలి. తల్లిదండ్రులు దేవుని మార్గంలో ఉండి, ఇప్పుడు అభిని, ఇప్పుడు జానుని, కొంతమంది పిల్లల్ని మన మధ్యకి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. వాళ్ళు దేవుని సందులో నడిపిస్తున్నారు కదా. మరి అప్పటి నుంచి దేవుని సందులో నడిపే తల్లిదండ్రులకు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆ భక్తి నేర్పినప్పుడు వారు తప్పక వారి జన్మదినము దేవుని దృష్టికి యోగ్యకరమైనదిగా, గొప్పదిగా, మంచిగా ఉంటుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. అసలు ఈ దినములన్నీ ఎందుకు ఇచ్చినంటే మానవులకి జన్మదినం అనేది బహు పశు దినములో వస్తుంది. పశుప్రాయంలో అంటే జన్మదినం అనేది మొదటి దినానికి మాత్రమే అది వర్తిస్తుంది, కానీ రెండో దినం నుంచి వర్తించదు. దేవుని స్తోత్రం. పశుప్రాయం అనేది 3 నెలల శిశువు దగ్గర నుంచి కూడా పశుప్రాయము వర్తిస్తుందండి. పశుప్రాయము, యవ్వన కాలము, మధ్యస్థము, ముసలితనము, వృద్ధాప్యం. ముసలితనము, వృద్ధాప్యం ఒకటే. ఈ 4 కాలాలు మానవ జీవితంలో జరుగుతాయి. ఈ 4 కాలాలు 4 దినాలు కూడా నడుస్తాయి. జన్మదినం, బడిదినం, వివాహ దినం, ఏమండి, మరణదినం. మరణదినం అనేది వృద్ధాప్యంలో వస్తుంది, వివాహ దినం అనేది యవ్వనములో వస్తుంది, పశుప్రాయంలో బడిదినం వస్తుంది, జన్మదినం పుట్టినరోజు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో దేవుడు మానవుల మేలు కొరకు, మానవులు జరిపించుకోవడానికి ఆయా కాలాలను బట్టి వారి యొక్క శరీర దేహ దారుఢ్యములు పరిమాణం పొంది రూపత్వం చెంది అలా జరగడానికి మానవుడు ఎదుగుటకు వీలు కలుగు చేసింది దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో అంటున్నాడు కదా, చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి 118వ కీర్తన 24వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, దేవుని ఆత్మ ద్వారా యెహోవా ఏర్పాటు చేసిన దినాలని మనకి మాట్లాడాలి. మీరు 4 దినాలు. మొదటి దినము జన్మదినము, దాన్ని బట్టి సంతోషించమా. 70 ఏళ్ళు ముసలు కూడా పుట్టినరోజు జరుపుకున్నట్టు ఇవ్వాలి డబ్బున్న వాళ్ళు. దేవుని స్తోత్రం. జరుపుకుంటారు లేదా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఎంత ఘనంగా చేస్తారో నాయకులు ప్రజలు వెళ్ళి ఆయనకి జన్మదినం చేస్తారా చేరా? ఏమండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించమన్నాడు. కాబట్టి జన్మదినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఉత్సాహించి సంతోషిస్తున్న దానికి వయసు, చిన్నతనం, పెద్దోళ్ళు అనే పరిమితం లేదు ఆనందించడానికి. ఆయా పరిమితులను బట్టి, ఆయా ధనాల స్థితిగతులను బట్టి, అధికారాలను బట్టి, వాళ్ళకు ఉన్న స్తోమతను బట్టి వాళ్ళు ఆనందిస్తారు. చిన్నోడైతే చాక్లెట్లతో సరిపెట్టుకుంటాడు, కొంచెం పెద్దోడైతే కేక్ తెచ్చుకుంటాడు, ఇంకొంచెం పెద్దోడైతే భోజనాలు ఏర్పాటు చేసుకుంటాడు, ఇంకా భక్తునోడైతే ఆరాధన పెట్టుకుంటాడు, ఇంకా గొప్పోడైతే పేదలకు భోజనం పోచుతాడు. అవునగా చెప్పండి. ఆయా పరిస్థితులను బట్టి వారు ఆనందిస్తారు ఆ దినమును బట్టి. రెండోది ఏంటంటే బడిదినం అండి. బడిదినంలో కూడా ఆనందించాలి మనం. ఎందుకంటే మానవుడికి ఈ లోకంలో జ్ఞానం కలగడానికి, జ్ఞానం రావడానికి మూల దినం అది. ఆ రోజు బళ్ళు వేసిన రోజు కూడా ఆ బళ్ళో ఉన్న పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచరలేదు మీరు, పంచుతారు. అది కూడా ఆనందించే దినమే. ఏమండి, ఆ రోజు మొట్టమొదటిగా ఎవరు ఆనందిస్తారో తెలుసా? మాస్టర్ గారు ఆనందిస్తారు. ఒక అబ్బాయి ఈరోజు బడిలో జాయిన్ అయ్యాడు, దేవుని స్తోత్రం కదా. తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు, కానీ బడికి వెళ్ళినోడే ఆనందించడం. ఈ రోజు నుంచి నాకు ఒక సరళాగా ఉందిరా బాబు అనుకుంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి,
అందుకని ఏంటంటే బడికి వెళ్ళే వాళ్ళకి ఒక జైల్లాగా ఉంటుందని కొంతమందిని నేను ఒకటే పాట. ఏమండి, మీ పిల్లలకి ఎప్పుడైనా ఒకటే నేర్పండి. వాళ్ళు మంచి చేస్తే మంచిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రోత్సహించండి, మంచి మాటలు మాట్లాడి. చెడ్డ చేస్తే గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. అంతేగాని మంచి చేసినప్పుడు అదే మనస్తత్వంతో మాట్లాడడం, చెడ్డ చేసినప్పుడు అదే మనస్తత్వంతో మాట్లాడకూడదు. ఒకడు మొన్న ఒక అబ్బాయి నేను స్కూల్కి వెళ్ళని మారాన్ చేస్తున్నాడు. ఎందుకు వెళ్ళమని కారణం తెలుసుకుంటే నాకు చెప్పింది ఏంటంటే 10 నిమిషాలు బతిమాలిన తర్వాత నేను వెళ్ళా తిడుతున్నారు, ఎలా పోనీ తిడుతున్నారు నన్ను, అందుకే వెళ్ళడం మానేస్తానంటాను. దేవుని స్తోత్రం. కాబట్టి అలా చేయొద్దు దయచేసి. కనుక బడి దినం కూడా ఆనందించే దినమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే తల్లిదండ్రులు బడి దినాన్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తారంటే ఆ అబ్బాయి చదువుకుని కలెక్టర్ అయితే, గవర్నర్ అయితే, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటే ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. అవునే కదండి. దేవుని స్తోత్రం. మూడోది ఆనందించే దినం ఏంటంటే మూడోది వివాహ దినము. ఈ ఆనందం మీ అందరికీ తెలుసు. వయసుతో ఏం తేడా ఉండదు. అక్షింతలు తీసుకోవడానికైనా, పువ్వులతో కొట్టుకోవడానికైనా, ఏమంటే పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ముందు పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఆనందం ఎక్కువ. దేవుని స్తోత్రం. అవునగా చెప్పండి. పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ముందు ఇంకా వాళ్ళకి సిగ్గు ఉంటుంది. వీళ్ళకి అది ఏమడదు, సిగ్గు అంతా అయిపోయింది వెళ్తుంది, సిగ్గు తీరిపోయింది వెళ్తుంది. కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఆనందిస్తుంటారండి. పేరెంటాలతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి, మావిలైన వాళ్ళతోటి, బావలైన వాళ్ళతోటి సయ్య అనుకుంటూ తిరుగుతుంటారండి. గంతులు వేసుకుంటాను పందిరంతా. దేవుని స్తోత్రం. అదొక ఆనందం. దేవుని స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు ఉత్సహించి ఆనందించమని. తప్పక ఆనందించాలి వివాహంలో. కానీ ఎవరు ఆనందించాలంటే వివాహం చేసుకునేవారు బహుగా ఆనందించాలి. 4వ దినం ఏం దినము చెప్పుకున్నాం మనం? మరణ దినం. ఇది ఆనందకరమైన దినం కాదు. అవునగా చెప్పండి. లోకంలో ఒకరు మరణిస్తే అది ఆనందకరమైందా? ఒకరు మరణించిన ఇంటికి వెళ్ళి మనం నీవే నా యొక్క బలము, నీవే నా శైలము అని డ్యాన్స్ చేస్తుంటే బాగుంటుంది అక్కడ? బాగుంటుందా చెప్పండి? అది ఆనందకరమైన పాటే, సంతోషకరమైన పాటే. కానీ అక్కడ సమయం కాదు. ఆ కాలాలు సమయాలు గుర్తెరిగి భక్తి చేయమన్నాడు దేవుడు. అవునక చెప్పండి. ఈ లోకంలో దుఃఖకరమైనది ఏంటంటే మరణకరమైన దినము. కానీ ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, మరణము కంటే దుఃఖం పుట్టించే దినం ఉండట. ఆమేన్. వింటున్నారా? మరణ దినమే చాలా దుఃఖకరమైంది అనుకుంటాం మనం. నిజానికి చెప్పాలంటే మరణ దినం దుఃఖకరం కాదు. ఎవరికి? వాక్యం తెలుసున్న వారికి, క్రైస్తవులకి, దేవుని మార్గం జీవించే వారికి. దేవుని మార్గం రాని వారికి, వాక్యం తెలియని వారికి, నిత్యరాజ్యములు తెలియని వారికి, రక్షణ భాగ్యం పొందుకోలేని వారికి, మారు మనసు లేని వారికి అది దుఃఖకరమైన దినమే, వేదనకరమైన దినమే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరణం కంటే దుఃఖం పుట్టించే దినం ఉందట, ప్రసంగి గ్రంథంలో ఉంది. అది ఏ దినం అంటే అగ్నిలోకి ఆహుతయ్యే దినము. ఏమండి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది కదా మన ఆత్మ, తీర్పు వెంబడి. దేవుని మార్గంలో జీవించకపోతే, వేషధారుల వల్ల జీవిస్తే, దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుని నమ్ముకుని కూడా మోసాలు, రకరకాల పరిస్థితులు, అబద్ధాలు, దొంగతనాలు చేసిన వారికి బహు దుఃఖం పుట్టించేది. అగ్ని ఆరదు, పురుగు సావనటువంటి ఆ దినమే బహు దుఃఖం పుట్టించేది. అది నిజమైన దుఃఖాన్ని కలుగజేసేది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మానవుని జీవితంలో 3 దినాలు సంతోషకరమైనవి లోక సంబంధంగా, శరీర సంబంధంగా. 4వ దినం దుఃఖకరమైంది. వారే కనుక ఆత్మ సంబంధంగా జీవించినట్లయితే అది కూడా సంతోషమైందే. గోధుమ గింజ నేలలో పడి చనిపోతాను కానీ విస్తారమైన పంటనే ఇవ్వదు. క్రైస్తవుడు, విశ్వాసి, దేవుని నమ్మినటువంటి వాడు ఈ లోకంలో మరణిస్తాను కానీ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోలేడు. ఈ లోకంలో మరణించి సమాధి చేయబడతాడు. మరలా ఎక్కడ లెగుతాడు? ఎక్కడ కనబడతాడు? పరదేశంలో మొక్క వలె కనబడతాడు. అర్థమైందా? మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? మరలా భూమిలో సమాధి చేయబడిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరదేశంలోకి వెళ్ళిపోద్ది. పరదేశంలో ఉంటుంది. అక్కడ విత్తనం విత్తబడుతుంది. మొక్క ఎక్కడ వస్తుంది అంటే నిత్యజీవ వృక్షం దగ్గర పరలోక రాజ్యంలో అక్కడ మొక్క పరుస్తుంది. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ఆహానా యేసుతో నిత్యానందము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించాలి.
ఈ ఆఖరి దినము, ఈ మరణకరమైన దినము, దుఃఖకరమైన దినము, సంతోషకరమైన దినముగా, ఆనందకరమైన దినముగా, ఆకలి దప్పిక లేని దినముగా, అంతులేని దినముగా, అంతము లేని దినముగా ఎంచబడాలంటే ఇంకొక గొప్ప దినం ఉంది మన జీవితంలో, 5వ దినము. ఆ దినమే దేవుని సందులో కూర్చుని ఆరాధించే దినము. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అదే ఆదివారపు దినము, అదే శుక్రవారపు దినము. నీ ప్రాణాన్ని నలగొట్టుకునే దినం ఒకటి ఉంది తెలుసా? కష్టపడిపోయి ఉడుపులకి వెళ్ళి, కలుపులకి వెళ్ళి, కోతలకి వెళ్ళి, అది కోసి ఇది కోసి నీ ప్రాణాన్ని నలగొట్టుకోవడం, అది నీ కొరకు నలగొట్టుకుంటున్నావు. కానీ దేవుని కొరకు నలగొట్టుకునే దినం ఒకటి ఉంది, దేవుని కొరకు శ్రమ పెట్టుకునే దినం ఒకటి ఉంది. అదే పరిశుద్ధ శుక్రవారం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అర్థమవుతుందండి? అలాగా ఉపవాసం ఉండి నలగొట్టుకున్న వారికి వారానికి ఒకసారి, అది దేహపరంగా ఆరోగ్యం ఉపవాసం ఉంటే, ఆత్మ సంబంధమైన సుఖప్రదమైన ఆరోగ్యాన్ని శక్తి దేవునికి ఇచ్చి, నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు శక్తినిచ్చి, నీ మనసుకు నెమ్మదిచ్చి, జీవితకాలం అంతా కూడా ఆయన కృపలో నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమే. రేపు ఆదివారం ఉంటామో ఉండమో మనకు తెలియదు. ఈ దినమే నీది, ఈ దినమే నీది. ఇదే రక్షణ దినము. రక్షణ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా రక్షణ తీసుకోండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. సముద్రాలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది, మనుషుల బుద్ధులు మారిపోతున్నాయి, మనుషుల ప్రేమల్లో చల్లారిపోతున్నాయి. ఇక అర్థమవుతుందండి? ద్వేషం పెరిగిపోతుంది. పగ, ద్వేషము, అసూయ, కలహము ఏలుబడి చేస్తుంది సమాజాన్ని. ఎప్పటికైనా ఇదే గొప్ప దినము, ఇదే రక్షణ దినము. నేడని సమయం ఉండగానే, అనగా నేడని సమయం అంటే నేడని దినము కాదు, నీ ప్రాణము నీ దేహంలో ఉండగానే, నీ ఆత్మ నీలో బ్రతుకుండగానే, నీ ఆత్మని దేవుని రాజ్యానికి అప్పగించడానికి ఒక మార్గమును ఎన్నుకో, ఏర్పరచుకో. ఆ మార్గంలో జీవించు. ఆ మార్గానికి కర్తైనటువంటి దేవునికి శిరస్సు వచ్చి నమస్కరించి ఆయన సన్నిధిలో, ఆయన కౌగిల్లో వదిలిపోయి జీవించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించాలటండి. ఈ దినము లోకంలో ఇంక ఈ దినము, ఈ సమయం మొదలుకొని వెళ్ళిన తర్వాత మానవుడికి ఏదో దుఃఖం, ఏదో శ్రమ, ఏదో ఇరుకు, ఏదో ఇబ్బంది, ఏదో బాధ. అవునక చెప్పండి. అప్పుల వల్ల, బిడ్డల వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, సమస్య వల్ల, రోగం వల్ల, ఏదో ఒక సమస్య. కానీ ఇక్కడే నీకు ఆనందించే సమయము. దీన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఆ దినాలు చూపిస్తాను చూడండి. నేను ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఒకని జన్మదినము లోకమునకు, లోకస్తులకు, శరీరులకు గొప్పది, కానీ అది దేవుని దృష్టికి గొప్పది కాదని చెప్పాను లేదా? మీరు సమాధానం చెప్పకపోతే మీరు ఎక్కడో ఉన్నట్లు లెక్క, నాకు ఎక్కడ ఉన్నట్లు లెక్క. దేవుని స్తోత్రం. కనుక చూడండి, అక్కడ చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము, సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. చూసారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలట, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు రాయించారు? దేవుడే సాక్షాత్తు భక్తుల చేత గ్రంథంలో రాయించాడండి. ఇప్పుడు చూడండి, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినమే. మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. మరణదినం మనుషులకు దుఃఖకరమైనది, కానీ దేవునికి అది మేలు. దేవుని నమ్ముకున్న ప్రజలకు మేలు. ఏంటా మేలంటే, మనం మరణిస్తేనే కానీ పరదేశంలోకి వెళ్ళాం, పరదేశంలోకి వెళ్తేనే కానీ తీర్పులోకి వెళ్ళాం, తీర్పులోకి వెళ్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాం. అప్పుడే మనకి నిత్యజీవము అనుగ్రహింపబడుతుంది. ఇది మేలా కదా? అది దేవుడు చెప్పింది. ఈ లోకానుసారమైన మనుషులు చెప్పుకునే రీతిగా, దుఃఖించే రీతిగా ఇది నిజానికి దుఃఖకరమైంది కాదు. ఈ లోకానికి దుఃఖకరమైందే, ఈ లోకంలో నీ బంధువులకు దుఃఖకరమైందే, నీ వారైన వారందరికీ రక్ష సంబంధులకు దుఃఖకరమైందే, నీ సంఘానికి దుఃఖకరమైందే. కానీ దేవునికి మాత్రం నిన్ను తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి కూడా ఆయన అనుకున్నటువంటి ఆలోచన, ఆ నిత్య జీవాన్ని, ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి ఒక యోగ్యతను కలిగించింది మరణం. కాబట్టి దీన్ని బట్టి దేవుడు మేలని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలట. కాబట్టి
సంతోషించి ఇంటికి వెళ్ళి కంటే ప్రలాపించి ఇంటికి నువ్వు వెళ్ళవల్లని చెప్పాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు కట్టేతలు వేస్తారు కదమ్మా, కట్టేతలు గిఫ్ట్లు ఇస్తారు కదా. అలాగే ఎవరైనా మరణించిన వారు దినానికి ఇంటికి వెళ్తే మనం కొంత మనకు తోసినంత 100 అయితే 100, 200 అయితే 200, 300 అయితే 300 వాళ్ళని ఆ కుటుంబాల వీకుల్ని పిలిచి వాళ్ళ చేతిలో పెట్టాలి. పెట్టి ఏదైనా క్యాండిల్స్ రప్పించండి, ఏదైనా దండలు రప్పించండి, ఒక సెంటు బాటిల్ కొనండి. ఎందుకంటే ఆ సమయంలో డబ్బులున్నా ఆ డబ్బుల దగ్గరికి వెళ్ళి తీసుకోవటానికి మనసు రాదు వాళ్ళకి, బంధువుని పోగొట్టుకోబట్టి. మీకు అర్థమవుతుందండి? అలాంటి స్థితిలో కూడా ఉంటారు. మనం వెళ్ళిన వెంటనే తప్పక ఎంతో కొంత వారి చేతిలో పెట్టాలి. ఏదో ఒకటి మన చేతితో ఖర్చు పెట్టి, ఒక సమాధి గొయ్యి ఖర్చో, ఒక పెట్టి ఖర్చో, లేకపోతే ఒక సెంటు బాటిల్ ఖర్చో, ఒక నూతన వస్త్రము వచ్చే ఖర్చో, ఏదో ఒకటి మన గుప్పులు విప్పి పెట్టాలండి. ఎందుకు తెలుసా? వాళ్ళని పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నావు. నువ్వు చెప్పలు కూడా దేవుని మహింపరచు. వాళ్ళని పరదేశం సిద్ధపరుస్తున్నావు. నీ సహోదర బాంధవ్యానికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు. అక్కడ సంఘంలో ఇన్నాళ్ళు జీవించినందుకు, ఆత్మీయంగా జీవించినందుకు, నీ కొరకు వారు ప్రార్థన చేసినందుకు, అనేక పనులు అనేక కార్యక్రమాలను పెట్టుకుంటే నీ కార్యక్రమంలోకి వచ్చి ఆమె పాత్రలు తోమవచ్చు, వడ్డింపు చేయొచ్చు, ఆకులు తీయొచ్చు. ఆ పరిచర్యకి కృతజ్ఞత చెల్లిస్తున్నట్లు లెక్క. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. అంతేగాని వెళ్ళి ఏడ్చే వాళ్ళని ఏడిపించకూడదండి. పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక దినమును చూపిస్తాను చూడండి మీకు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం కాదండి, క్షమించాలి. 145వ కీర్తన 2వ వచనం చూడండి. 145వ కీర్తన. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే 5వ దినము. ఇది 5వ దినము అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎవరు చెప్తున్నాడు? దావీదు మహారాజు చెప్తున్నాడు. అనుదినము నీ నామమును నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామాన్ని స్తుతించెదను. అనుదినము. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒకరి జన్మదినము మరణ దినంలో కూడా దేవుని దృష్టి గొప్పదని ఎప్పుడు ఎంచబడుతుందంటే, వాడు బ్రతుకు కాలం అంతయు కూడా అనుదినము కూడా దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞత చెల్లించినప్పుడు అది గొప్ప దినముగా ఎంచబడుతుందని ఇక్కడ తేటగా జవాబిస్తుంది. ఈ వాక్యం మనకి జవాబిస్తుంది. ఇవ్వట్లేదా? ఆయన ఏమన్నాడు? ఆయనకి ఏం లోట్లేదు. అయినా సరే ఏమన్నాడు? అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామాన్ని స్మరణకు తెచ్చుకుంటానని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వారు మాత్రమే మరణ దినాన్ని బట్టి సంతోషిస్తారు, దుఃఖకరమైన దినాన్ని బట్టి ఆనందిస్తారు. మరణించిన వారి ఇంటికి వెళ్ళి పరిచర్య చేస్తారు. వారి పాలి భాగస్తులు వారి కష్టంలో ఆదుకుంటారు, ఆదరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 145:2 ఇప్పుడు మనం చూసుకున్నాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మరొక దినాన్ని చూపిస్తాను మీకు నేను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైంది గాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండియే ఇదియే వానికి భాగ్యం. మళ్ళీ రెండో చదవనా? ఇది భాగ్య దినమట. ఏ దినం ఇది? మాట్లాడండి అమ్మా. భాగ్య దినం అంటే కష్టపడి సంపాదించి ఏమవుతుంది మనకి? భాగ్యం వస్తుంది రాదా? ఏంటా భాగ్యం? పొద్దున వంగుంటే సాయంత్రానికి 500, 600 భాగ్యం వస్తుంది. ఆ భాగ్యం అంతా కూడబెడితే కొంత భాగ్యం కలిగి ఉంటాం మనం. కాబట్టి ఏం చెప్తుండే ఇక్కడ? ఏమండి? మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైందిగా ఉందంట. మీకు అర్థమవుతుందా? మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైంది గాను. ఏం కోరుకుంటాం మనం ఈ లోకంలో? సంపదను కోరుకుంటాం, ఆస్తిని కోరుకుంటాం, అంతస్తును కోరుకుంటాం, ఆదాయాన్ని కోరుకుంటాం. ఆరోగ్యాన్ని కోరుకునేది చాలా తక్కువ మంది. దేవుని స్తోత్రం. ఆరోగ్యాన్ని కోరుకునే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ప్రతి ఆరాధనకి అటెండ్ అవుతారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తారు, దేవుని దినములో ఆయనను ఘనపరుస్తారు. ఏమండి? ఇది ఎలాగుందంట? అందరూ కోరుకునేది ఇది. ఆదాయాన్ని అందరూ కోరుకుంటారు. పాస్టర్ కోరుకుంటాడు, బిషప్ కోరుకుంటాడు, నామాల పంచాంగాలు బుక్కులు రాసినోడు కూడా కోరుకుంటాడండి. ఆదాయం అందరికీ కావాలి బతకడానికి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైంది గాను.
ముచ్చటగా ఎప్పుడు కనబడుతుంది మనకి? అది ఒక మొత్తంగా కనబడినప్పుడు ముచ్చట వస్తుంది మనకి, అవునా? అబ్బా, నా కష్టార్జితం ఇంత డబ్బు పోగడిందా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. మీరు ఎవరు సంతోషిస్తారో సంతోషించండి. నేను దాయిగా దశభాగం డబ్బులు ఆడడం కొత్త నోట్లు దాకా ఇంకా పాత నోట్లు అడ్డొచ్చి కొత్త నోట్లు దాచి ఒక్కసారిగా ఆ గ్రీన్ బ్యాగ్ నుంచి బయటకు గుప్పుతూ తీసినప్పుడు దేవాన్ని ఎంత ఆదాయం కూర్చోన్నాయి అవన్నీ బతిపెట్టేసి మన ప్రభుత్వం స్తోత్రం. ఏమండి, ఆనందమా కదా? ఆనందమే. కష్టార్జితం సాయంత్రం చూసినప్పుడు ఆనందమా కదా? నిజం చెప్పండి, మీరు అబద్ధం చెప్పొద్దు. ఇది ఎలా ఉంటుందా? ముచ్చటగా ఉందంట, ముచ్చటగా ఉందటండి. ముచ్చటగా ఉందంటే కోరద కిందగా ఉందంట. అందుకని మన వాళ్ళు ఇది విడిచిపెట్టట్లేదు. ఏమంటున్నారు వీళ్ళు? నాకు కనబడింది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ చూసారా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములని అనగా బ్రతుకు కాలమంతయు ఏముందంటే ఇక్కడ, తన కష్టార్జితం అంతటి వలన అన్నపానములు పుచ్చుకునుచు, ఒకడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండితే ఇది వానికి కలిగిన భాగ్యం. అందుకని ఈ భాగ్యం విడిచిపెట్టలేదారు. యేసు అనే భాగ్యం విడిచిపెట్టేస్తున్నారు, ఆరాధన అనే భాగ్యం విడిచిపెట్టేస్తున్నారు, ఉపవాసం అనే భాగ్యం విడిచిపెట్టేస్తున్నారు. అన్నపానములు దేవుడు పుచ్చుకోమన్నాడు కదా చెప్పేసి పొద్దున్న ఒక అన్నపానం, మధ్యాహ్నం ఒక అన్నపానం, పనిలో జాయిన్ అయిన తర్వాత గంట పోయాక టిఫిన్ అనే అన్నపానాలు తెచ్చింది. ఏమండి, సాయంత్రం అన్నపానం, సుఖంగా అన్నపానం పుచ్చుకుంటూ కష్టార్జితం అంతటి వలన ఏమండి కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే ఇది వానికి కలిగిన భాగ్యం. చూసారా, ఇప్పుడు కష్టార్జితం తెచ్చుకుని కూడబెట్టుకుని చక్కగా పొదుపు చేసుకుని బ్రతుకుతుంటే క్షేమం ఉంటుందా లేదా? ఉంటుందండి. ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇస్తాం, కొంత మిగులుతుంది, కొంత ఆదాయం కనబడుతుంది, చూడముచ్చటగా ఉంటుంది, మనకి ఎంతో భాగ్యంగా ఉంటుంది మనకి. ఏమండి, ఇది భాగ్యమే, ఇది భాగ్యమే. కానీ ఇది ఎవరి వల్ల కలిగిందని గుర్తింపు మనిషికి రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఆరోగ్యం బాగుని బట్టి పనికి వెళ్తున్నాను, శక్తిని బట్టి పనికి వెళ్తున్నాను, లేకపోతే వెళ్ళలేను కదా అనుకుంటారు. చాలా తప్పు అది. మీకు అర్థమవుతుందండి? ఒకడు అన్నపానములు తినాలంటే చూడండి, హాస్పిటల్లో చూడండి, చాలా డబ్బు ఉంటుంది, చాలా ఐశ్వర్యం ఉంటుంది, బోళ్ళు తిన్ను ఉంటుంది, తినడానికి మాత్రం వీలు. కారణం ఏంటి? రోగం, షుగర్ అనే రోగం, బీపీ అనే రోగం, గొంతు తెరవబట్టుకోవడం, గొంతుకి కాయలు వచ్చేయడం, లోపల ఆపరేషన్ జరగడం, తలలోనేమో కంతులు, ఇవన్నీ వ్యాధుల వల్ల జీడిపప్పు ఉప్మా తీసుకొచ్చాను, ఉప్మా రవ్వలు 4, జీడిపప్పు పిక్కలో 7 అని చూపించినా సరే తినగలడా? తినలేడు. తినగలడా? తినలేడు. ఓరు బాబు, వాట్ 69 పట్టుకొచ్చాను రా ఫారెన్ మందు, ఒక ప్లగ్ వేసుకో చాలు, పుల్లు బాటిల్ తాగి ఒడుగురా, ఒక ప్లగ్ అన్న వేసుకోరా అన్నాడు అనుకోండి. స్నేహితుడు వచ్చి, ఏరా పిల్లికి ప్రాణం పోతుంటే ఎలకే చెలగాటలో ఉంది నీ పరిస్థితి అంటాడండా. అసలు తాగడానికి మనసే లేదు, నాకు వ్యక్తం అయిపోతుంది, అబ్బబ్బబ్బా వాసన పట్టుకుపో అంటాడు. ఎందుకో తెలుసా? అనారోగ్యం ఆ పరిస్థితి తీసుకొస్తుంది. తనకిష్టమైన దాన్ని వాసన చూడడానికి కూడా అక్కడ ఇష్టమో పుట్టదు. ఒకని వ్యసనమాట వ్యక్తం అయిపోద్దట, చుద్దకి అనారోగ్యం క్షీణించిపోయినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన కూడా తన బ్రతుకు కాలం అంతా క్షేమంగా ఉండడమే భాగ్యం అట. ఆ భాగ్యం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. ఏమనుకుంటారంటే, మా కష్టార్జితము, మా భాగ్యము మేము సంపాదించుకున్నాం, కూడబెట్టుకున్నాం అనుకుంటారు. అలాగ అనుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని తిరిగి అప్పగించవలసి వస్తుంది. అది ఏ పరిస్థితికి అప్పగించవలసి వస్తుందో వారి క్రియలను బట్టి వారికే తెలుస్తుంది తప్ప మనకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఇది దేవుని వల్ల కలిగిందనే మాటను చూడండి. అక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 3:13 చక్కగా వ్రాయబడి ఉంది అక్కడ. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చి బహుమానమని తెలుసుకుంటుంది. చూసారా? మళ్ళీ చదవనా ఏమ్మా? మరియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చి బహుమానమని తెలుసుకుంటుంది. చూసారా? ఇందాకేమనుకున్నాం? ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన జీవించుట, వాడి దినములన్నీ సంపాదించుకుంటే వాడికి భాగ్యం అనుకున్నాం కదా. ఇప్పుడేమంటాడు? ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు
మరియు ప్రతివాడును అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని అది తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? పిల్లల్ని ఇచ్చినా, గృహాన్ని ఇచ్చినా, కష్టార్జితం ఇచ్చినా, ఆశీర్వాదం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా దేవుడిచ్చు బహుమానం అది. ఆ బహుమానమే ఆరోగ్యం, కష్టపడడానికి వీలు కలుగజేసేది. ఆ బహుమానమే నెమ్మది గల మనసు. నెమ్మది లేకపోతే పని చేస్తామా? చేయలేం. అదంతా దేవుడిచ్చేది. ఆరోగ్యం కానీ, నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ. నువ్వు కష్టపడదావు నేను కానీ పని దొరకాలి కదా, ఆ పని కూడా దేవుడిచ్చే బహుమానమే. ఆ ఉద్యోగం దొరకాలి కావాలా, ఆ ఉద్యోగం కూడా దేవుడిచ్చే బహుమానమే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకో విషయాన్ని కూడా చూపిస్తే 2వ అధ్యాయం ప్రసంగి 2:24 చూడండి. చక్కని మాట అక్కడ ఉంది. 2:24 అన్నపానములు పుచ్చుకుని కంటేను, తన కష్టార్జితం చేత సుఖము అనుభవించుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు, ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. చూసారా అన్నపానములు పుచ్చుకునుట. ఏమ్మా వాక్యం వింటున్నారు అందరూ? సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పలు కొట్టండి, దుఃఖంగా ఉన్న వాళ్ళు చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ ఏం చెప్తా, అన్నపానములు పుచ్చుకుంటు కంటేను, తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు, అయితే ఇదిను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటాను. ఇందాక అనుకున్నాం కదా, మనం కష్టపడాలన్న పని దొరకాలి, చదువుకున్న ఉద్యోగం దేవుడు ఇవ్వాలి, ఆ జీతం దేవుడు ఇవ్వాలి. ఇది కూడా దేవుని వల్ల మొట్టమొదటి దేవుడిచ్చి బహుమానం ఆరోగ్యము, నెమ్మది, క్షేమము. రెండోది మనం సంపాదించుకునే సామర్థ్యం కలుగజేసే దేవుని కృప. ఆమేన్. ఇంకొక వచనం 11వ వచనం చూడండి, అదే అధ్యాయం 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను ప్రయాసపడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడును, సూర్య కింద లాభకరమైన ఏది లేనట్టు నాకు కనబడను. దేవుని స్తోత్రం. చూసారా, ఒకడు చేసిన ప్రయాసం అంతా ఏమైపోతుందంట? గాలికి ప్రయాసపడినట్టు అయిపోతుందట. ఒకడు జీవితకాలం అంతా కష్టపడి సంపాదించి 3-4 ఫ్లోర్లు కట్టి సంపాదించి ధనము బ్యాంకులో వేసి ఆఖరికి ఏమీ తినని రోగం వచ్చి, ఏమీ తినని వీలు కలిగిన రోగంతో చనిపోతున్నాడు. గాలికి ప్రయాసపెట్టినట్టే కదా, అవునా కదా? చెప్పండి. 100 మంది పిల్లలు ఉన్నా సరే సమాధి చేయడానికి ఒక్కడు కూడా రాకుండా, కరోనా వస్తే వాళ్ళు చేయకుండా పాకి వాళ్ళతో ఇడిపించేసి, మున్సిపాలిటీ వాళ్ళతో ఇడిపించేసి గాలికి ప్రయాసపడినట్టే కాదా ఆ రక్త సంబంధాలు? అర్థం చేసుకోండి, ఆలోచించిన మానవ జీవితం యొక్క పరిమాణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్య కింద ఏదైనా సరే లాభకరమైనది ఏది లేదట. అన్నీ ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎంత లాభం సంపాదించినా. సత్యమేదే. లాభకరమైనది ఏంటంటే నువ్వు జీవించినంతకాలం భక్తి చేసి, దేవునికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన చెప్పిన సంగతులను అనుసరించి జీవించి, నీ కష్టార్జితం వల్ల నువ్వు తినొచ్చు, వేరొకరు దాచించకుండా నీకున్నదాన్ని వేరొకరు పెడుతూ మంచి పేరు సంపాదించుకుంటే మేలు. దేవుడి మాటలు దీవించును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి.